మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ప్రతి పండగకి ఒక స్పెషల్ డిష్ అనేది ఉంటుంది. కానీ రంజాన్లో మాత్రం నంబర్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ మనం చూస్తుంటాం, టేస్ట్ చేస్తుంటాం. మరి రంజాన్ స్పెషల్ డిష్ ఇంకొకటి మీకు పరిచయం చేయబోతున్నా. సో అది ఏంటో, వాటి సేల్స్ ఎట్లా జరుగుతున్నాయో అవన్నీ కూడా తెలుసుకుందాం. సో రంజాన్ అని మనకు గుర్తుకు రాగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది హలీం. కానీ హలీంతో కూడా పోటీ పడే ఒక స్పెషల్ డిష్ రంజాన్ టైంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే షీర్ కుర్మా. సో ఒక్కసారి నిజామాబాద్లో చూస్తుంటే గుట్టల కొద్దీ షీర్ కుర్మా పేనీ మనకు కనిపిస్తుంది. సో చూస్తున్నాం కదా, నంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ పేనీ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇంత వెరైటీ ఆఫ్ పేనీ అండ్ పేనీ వెరైటీస్ కావచ్చు, అండ్ దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ పేనీ ఎవరైనా టేస్ట్ చేయాలి అనుకుంటే రంజాన్కే దీనికి ఒక మంచి సీజన్ అని చెప్పొచ్చు. రంజాన్ టైంలోనే ఇవి ఎక్కువ వరకు అవైలబిలిటీ ఉంటాయి అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం దివాళీ టైంలో పేనీ ఎట్లా యూజ్ చేస్తుంటామో, సో రంజాన్ టైంలో వీళ్ళు షీర్ కుర్మా అట్లే ఉపయోగిస్తుంటారు. ఖచ్చితంగా సీజన్ మొత్తంలో కనీసం ఒక్క రోజైనా దీన్ని టేస్ట్ చేస్తూ ఉంటారు. ఇక రంజాన్ రోజైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో షీర్ కుర్మా డిష్ అనేది ఉంటుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ షీర్ కుర్మా, కలర్స్ అండ్ షేడ్స్ మనకి ఈడ కనిపిస్తున్నాయి. సో ఇందులో ఏంటంటే వైట్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ ఉంటుంది. సో హ్యాండ్మేడ్ సేమియాకి చాలా డిమాండ్ అండ్ కొంత కాస్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే అది చేతితో తయారు చేసిన షీర్ కుర్మా పేనీ కాబట్టి. అండ్ ఏదైతే మనకి బ్రౌన్ కనిపిస్తుందో ఇదంతా కూడా రోస్టెడ్ మిషన్ మేడ్ ఉంటుంది. అందులోనే రోస్టెడ్ కాకుండా ప్లెయిన్ విత్ వైట్ కూడా ఉంటుంది అనమాట. సో షీర్ కుర్మా మనకి ఎక్కడ కనిపించిన పేని అండ్ దీనికి సంబంధించిన డ్రై ఫ్రూట్ కూడా మస్ట్గా కనిపిస్తుంటుంది అనమాట. సో షాపింగ్ చేసే వాళ్ళు కూడా షీర్ కుర్మా పేని తీసుకోవడం అండ్ వెంటనే దాంట్లో యూజ్ చేసే డ్రై ఫ్రూట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకుంటారు. సో ఇందులో వాడని డ్రై ఫ్రూట్ అంటూ ఉండదు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కాజు, బాదం అండ్ పలుకులు, కిష్మిష్, ఖజూర్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటారు. అండ్ హైలీ రిచ్ ప్రోటీన్ స్వీట్ కూడా ఈ టైంలో, ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఉపవాస దీక్షలు ఉంటుంటారు. సో ఉపవాస దీక్ష విరమణ తర్వాత కూడా ఇది షీర్ కుర్మా తీసుకుంటే ప్రోటీన్ కూడా అందుతుంది అని చెప్పేసి చాలామందికి ఒక నమ్మకం కావచ్చు అండ్ నిజం కూడా కావచ్చు. సో అందుకనే ఖచ్చితంగా ఈ రంజాన్ సీజన్లో వాళ్ళు కుక్ చేసుకునే స్పెషల్ డిష్. అండ్ ఈ డిష్కి చెప్పిన కదా, హలీంతో పోటీ పడుతుంటుంది ప్రతి ఏడాది కూడా. సో ఒక్కసారి వ్యాపారులతో కూడా మాట్లాడదాం మనం ఈ షీర్ కుర్మా పేనీ గురించి అండ్ దాంతోపాటు మార్కెట్లో ఉండే డిమాండ్ అండ్ వెరైటీస్, రేట్స్, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో భయ్యా, ఏమేమి అవైలబుల్గా ఉంది షీర్ కుర్మా పేనీలో? షీర్ కుర్మా పేనీలో సేమియా ఉంది, పేనీ ఉంది, లడ్డు పేనీ ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉంది, కాజు, బాదాం, కిరోంజీ, కోప్రా, బనానా అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని రంజాన్ స్పెషల్గా మొత్తం ఫెస్టివల్లా ఏ అవసరం ఉన్నా అది ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది. పెద్ద గుట్టల్లా కనిపిస్తున్నాయి పేనీలు. మిగతా సీజన్లు ఉంటాయా, ఓన్లీ రంజాన్ స్పెషల్? కాదు, 10 నెలల ఇట్లనే ఉంటుంది సంవత్సరం మొత్తం. మాది హోల్సేల్ రీటైల్ ఉంటుంది. ప్రతి ఒక్క రోజు ఇంతే తప్పి ఉంటాయి, లాట్ ఇంతే ఉంటుంది. ఇన్ జనరల్ గా ఎప్పుడు రంజాన్ సీజన్ లోనైనా దీన్ని మేకింగ్ ఎక్కువ చేసుకుంటారు. దీపావళి రోజు కానీ, ఇట్లా రంజాన్ కానీ, బక్రీద్ కానీ ప్రతి ఒక్క రోజు ఉంటుంది మా దగ్గర హోల్సేల్ షాప్. ఎక్కల్ సేల్ అంటే రంజాన్ ఫెస్టివల్లో ఉంటుంది. ఇక్కడ వైట్ కలర్ పేనీ చూస్తున్నాం అండ్ బ్రౌన్ కలర్. సో మిషన్ మేడ్ వాటికి ఎక్కువ డిమాండ్ ఉందా, లేదంటే హ్యాండ్ మేడ్ పేనీకి ఎక్కువ? హ్యాండ్ మేడ్. ఎక్కడ నుంచి వస్తుంది పేనీ? ఇది ఎక్కడ నుంచి వస్తుంది అంటే హైదరాబాద్ నుంచి వస్తుంది, లోకల్ తయారవుతుంది ఇది. అండ్ మిషన్ మేడ్ సేమియా ఎక్కడ నుంచి తెస్తుంటారు? మిషన్ మనదే ఉంటుంది, మన మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర కూడా అవుతుంది. ఇది నిజామాబాద్లో లోకల్లో. కానీ మీరు ఎట్లా ఉంటాయంటే 2 క్వాలిటీ 3 క్వాలిటీ ఉంటాయి దీంట్లో. ప్రతి ఒక్కటి ఏంటంటే లోకల్ ఉంటుంది, హైదరాబాద్ నుంచి కూడా తెప్పిస్తాం మనం. సో ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీస్ ఉంటాయి. సో క్వాలిటీ బట్టి రేటా? రేట్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 160 ఉంటాయి, 140 ఉంటాయి, 100 రూపీస్ ఉంటుంది. ఎట్లా తీసుకుంటే పబ్లిక్ని బట్టి రేట్ ఉంటుంది. రోస్టెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, గోధుమల పిండి ఉంటుంది. ఇది 2 వెరైటీ ఉంటాయి దీంట్లో. అంటే 2 రకాల పిండి కూడా వాడుతుంటారు. గోధుమల పిండి ఒకటి ఉంటుంది, మైదా పిండి ఒకటి ఉంటుంది. 2 జనాలు ఏది ఎక్కువ తీసుకుంటుంటారు? దేని రేట్ ఎట్లా? గోధుమల పిండి ఇది ఎక్కువ తీసుకుంటారు. రేట్ అంటే 140 ఉంటుంది, 160 ఉంటుంది. దాంట్లో కూడా 2 క్వాలిటీస్ ఉంటుంది. హ్యాండ్ మేడ్ సేమియాకి వచ్చేసి అది ఎట్లుంటుంది? ఇది హ్యాండ్ మేడ్ అంటే హ్యాండ్ మేడ్ ఇది వైట్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, 2 ఉంటుంది క్వాలిటీ దాంట్లో. అదే 140, 160, 120 ఎట్లా తీసుకుంటే ఎట్లా ఉంటుంది వెరైటీని బట్టి. ఇప్పుడు 2 క్వాలిటీ ఉంది, ఒకటి అది ఒకటి వైట్, 2 క్వాలిటీ ఉంటుంది. 160, 140 పబ్లిక్ని బట్టి కస్టమర్ని చూసి రేట్ ఇస్తాం అనుకోండి, అంతే. ఎవరైనా కానీ ఖచ్చితంగా స్వీట్ వండుకోవాలని కొంచెం రేట్ అటో ఇటో ఇచ్చేస్తారు. 10 రూపాయలు తక్కువను ఎక్కను ఇచ్చేస్తాం అట్లా. పండుగ ఫెస్టివల్ రోజు 10 రూపాయలు ఎక్క తక్కువ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ
యాద పెట్టుకోండి, ఇగో ఎక్కువ తక్కువ రేట్లు ఇస్తారంట, మీరు కూడా వచ్చి బేరం ఆడి మరీ తీసుకోవచ్చు అన్న దగ్గర. సో పండగ స్పెషల్ అంట, పండుగ స్పెషల్ రంజాన్ పండుగ రైట్. చెప్పొచ్చు పండుగ స్పెషల్, బేరం ఆడి కూడా తీసుకోవచ్చు అంట. ఇక డ్రై ఫ్రూట్ కాడికి వచ్చేద్దాం. సో ఈద్ కా టైం है, ड्राई फ्रूट का सेल कैसे है अभी? अच्छी है। हाँ हाँ 50 का छटाक रहता। हाँ 120 का रहता। हाँ साल भर में कौन सा महीने में इसका डिमांड ज्यादा रहेगा? हमेशा रहता मेरी दुकान पे हमेशा। हाँ साल 12 महीने रहता बराबर। हाँ तो अभी ईद का गिराकी कैसे है फिर? अच्छे रहते गिराक। हाँ चलते। शीर कुरमा बाजू में है और ड्राई फ्रूट, कौन कौन ड्राई फ्रूट इस्तेमाल करते हैं शीर कुरमा के लिए? काजू बादाम चिरौंजी पिस्ता और क्या है किशमिश खजूर सब रहते। సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ పేనీ ఉంది. సో ఈ పేనీలో కూడా రెండు రకాలు ఉంటాయి, ఒకటి పాలలో వేసుకొని డైరెక్ట్ తినడం, ఇంకొకటి ఏమో షీర్ కుర్మాగా ప్రిపేర్ చేయడం. సో ఒక్కసారి సేల్ చేసే వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ఎట్లా ఉంది సేల్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, దాని కాస్ట్ ఎట్లా ఉంది, ఇట్లాంటి వాళ్ళ విషయాలని కూడా తెలుస్తున్నాం. నమస్తే కాక. నమస్తే అమ్మా. సో ఏమేమి వెరైటీస్ ఉంటాయి పేనీలా? 3 ఉన్నాయమ్మా, ఒకటి రోస్టెడ్ ఉంది, ఒకటి ఇడ్లీ పేనీ ఉంది, ఒకటి పెద్ద పేనీ ఉంటుంది. పేనీలా 3 వెరైటీ ఉంటుంది, 3 ప్రింట్. సో రంజాన్ చూస్తేనే ఇన్ని వెరైటీ ఆఫ్ పేనీ మార్కెట్లో కనిపిస్తుంది, మిగతా టైంలో కనిపించేది వేరే టైంలో కనిపించదు. మీ దివాళీలో కూడా ఉంటుంది కదా, దివాళీ మాత్రం ప్లస్ రంజాన్ మాత్రం అంతే అంతే. మళ్ళీ టేస్ట్ చేయాలంటే కష్టమే ఇక. సో ఈ రంజాన్ సీజన్ మొత్తం ఎట్లా ఉంది మరి పేనీ సేల్స్? దేవుని దేవాల బాగుంది, అంతా మంచిగా నడుస్తుంది. సో పబ్లిక్ ఏ పేనీ బాగా ఇష్టపడతారు తీసుకోవడం? పేనీ అంటే ఇది మాకు బాగా నడదమ్మా, ఇదే సేమియా నడుస్తుంది ఎక్కువ శాతం, ఇదే నడుస్తుంది ఎక్కువ. రోస్టెడ్ సేమియా అది. అదే షీర్ కుర్మా దీంతోటేనా తయారు చేసేది? దీంతోటేనా షీర్ కుర్మా తయారీ? మరి ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి తెల్లది కనిపిస్తుంది, ఇంకొకటి బ్రౌన్ కనిపిస్తుంది. అదే ఒకటి బ్రౌన్ ఉంటుంది, ఒకటి వైట్ ఉంటుంది అంతే. మంచిగా ఉందమ్మా, ఇది కేజీ 120 ఉంది, ఇది 140 ఉంది. వైట్ 140 ఉంటుంది, రోస్టెడ్ 120 ఉంటుంది. షీర్ కుర్మా తయారు చేసి దీంతో. మరి షీర్ కుర్మాలో ఏమేమి వేస్తారు డ్రై ఫ్రూట్స్? ఈ కాజు బాదాం చిరోంజి, మళ్ళా ఇది డ్రై ఫ్రూట్ అంటే ఇది పిస్తా ఖజూర్, ఈ ఐటమ్ వేస్తాం. మళ్ళీ 6 ఐటమ్లు పడతాయి. సో రంజాన్ టైంలో ఒక్కసారైనా షీర్ కుర్మా తినాలి అని అంటారు అందరు. తినాలి, అవును, రండి, మేము చేసిస్తాం. మనకు కూడా ఇన్వైట్ చేస్తారు షీర్ కుర్మా టేస్ట్ చేయడానికి. సో సేల్ చెప్పు వస్తే మేము కూడా చేసిస్తాం, మీకు టేస్ట్ పెడతాం మీకు. అవును, పండుగ రోజు రావాలమ్మా ఇంటికి, వస్తే మేము మీకు తినిపిస్తాం ఎట్లుంటుందని మీరు చూస్తారు. సో అడ్రస్ ఇస్తే మేము తెచ్చిస్తాం టిఫిన్లో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది షీర్ కుర్మా పేనీ సేల్స్ అండ్ ఇక్కడ ఉండే డ్రై ఫ్రూట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.